నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాజమహేంద్రవరంలో అద్భుతంగా అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేసిన మంత్రి జగ్గయ్య చెరువు కాలనీ మహిళలతో ఎమ్మెల్సీ నాగబాబు ముఖాముఖి పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడి వైసీపీ నేత లింగమయ్య హత్యతో పరిటాల సునీత ప్రజల ముందు దోషిలా నిలబడ్డారు విమర్శలు గుప్పించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, ఏపీ సాంస్కృతిక సంఘం చైర్పర్సన్ తేజస్వి పోడపాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి 600 మందికి పైగా కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ అద్భుతమైన కళా ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చిత్రలేఖనాలు, పటచిత్రాలు, మట్టి బొమ్మలు, సాంకేతిక కళారూపాలు వంటి అనేక కళారూపాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గురించి చెప్పినప్పుడు అమరావతి అని పేరు పెట్టారు కదా, అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిల్లు అయిన రాజమహేంద్రవరం బాగుంటుందని అనుకుంటున్నాం అని అంటే, మరి అక్కడ ఒక రోడ్డు, ఇది జైల్ రోడ్డు అంటారు కదా, ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, అక్కడే పెడితేనే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా చెప్పారు. అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఎప్పుడు తిరగలేదా అని చెప్పి అన్నా, ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్డును వదిలేసినందుకు, మన అమరావతి చిత్రకళ వీధికి ఈ రోడ్డును వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తేజస్వి తన ఐటీ ప్రొఫెషనల్, తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయింది. నా ఫీల్డ్ వేరు కదా, ఇది వేరు కదా అని. లేదమ్మా, ఇక్కడ సర్టన్లీ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్, కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పాను. కానీ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది అని చెప్పి నేనైతే అనుకోలేదు. తన నాయకత్వంలో, మరి మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరూ పట్టించుకోవటం మానేశారు. మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు తొనుకల మీ రాజమహేంద్రవరం అమరావతి చిత్రకళ వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ, ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి, కళల్ని ప్రోత్సహించాలి. కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో 2 లక్షలు పెట్టుకొచ్చాను సార్, పొందామని. కంట కన్నీరు తొలగడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరహా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్నిదేల కొనబస ఈ రాష్ట్రంలో సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ
రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు. అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలు ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు. నేను కూడా చెప్పాను, మనం తప్పనిసరిగా చేద్దాం. దానికి వేదిక కూడా 100% సాంస్కృతిక రాజధాని అయినటువంటి రాజమహేంద్రవరం ఇక్కడ మీకు తెలుసు, ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అంటే సాంస్కృతిక కార్యక్రమాలకి పదవలేదు. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను చెప్పేది ఒకే ఒక్క మాట, ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు. నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనుమడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తూ కళలకి కళ చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించండి. చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ మన అందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు. వాటిని గమనించండి, ప్రోత్సహించండి. దాంతో పాటు మరొక మాట చెప్తున్నాను, మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేశారు. 12వ తేదీ వరకు నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరగనుంది. ఎర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలను ఆయన పంపిణీ చేశారు. మధ్యాహ్నం నుంచి నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా 546 మంది లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ ఉచితంగా అందజేశారు. తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని. 100 పడకల హాస్పిటల్ నేను క్యాబినెట్ మీటింగ్లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. దేవాలయం అభివృద్ధికి నేను నిధులు అడితే కాదని అనలేకపోయారు. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్, చివరికి భూగర్భ కరెంటు కూడా మంగళగిరిలో వచ్చే 2 నెలల్లో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుడతాం. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. సో మీరు నా పైన ఒక భరోసాతో గెలిపించారు, ఒక భరోసా నా పైన పెట్టారు. అహర్నిశలు మీ గురించి ఆలోచిస్తున్నా, మీ తరపున నేను పనిచేస్తున్నాను. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చారు. అదొక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఇంకో పక్కన వచ్చి గల ప్రత్యేకంగా మంగళగిరికి వ్యక్తిగతంగా నేను హామీలు ఇచ్చా. పార్కులు, చెరువులు, కళ్యాణ మండపాలు, జెమ్స్ జ్యువెలరీ పార్క్, హ్యాండ్లూమ్ క్లస్టర్, ఇట్లా ప్రత్యేక హామీలు నేను మంగళగిరి నియోజకవర్గానికి ఇస్తాం జరిగింది. ఆ ఒక్కొక్క హామీ నేను నెరవేర్చే పనిలో ఉన్నానని మీ అందరూ తెలుపుకుంటూ 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలో. చిల్లపల్లి గారు ఎక్కడున్నారు? అన్నగారు ఇక్కడనే ఉన్నారు. ఆయనది బాధ్యత, ఇంకా నాది కాదు. ఎందుకంటే ఆయన చైర్మన్. ఇప్పుడు బాధ్యత మొత్తం అయిందే. ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుకుంటూ, వేదికమైన ఉన్న బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మేమందరం కలిసికట్టుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసానికి వచ్చా, మీకోసం పోరాడడానికి వచ్చాను. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ముగించేలో ముందలో ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. మంగళగిరి సర్వే, కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనకబడి ఉందా? నేను తలగొక్కున్నాడు, ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికని. కానీ ఎక్కడో అనిపించింది, లేదు మన వాళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని. బాబు గారికి చెప్పా, మీకన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని నవ్వుతా.
కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాళి చేశారు. కుటుంబం అందరూ ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజారిటీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి, లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కి ఎప్పటికీ ప్రత్యేక దృష్టి ఉంటుందని శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు భరోసా ఇచ్చారు. పిఠాపురం పట్టణ పరిధిలోని జగ్గయ్య చెరువు కాలనీలో మహిళలతో ఎమ్మెల్సీ నాగబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టు ఆ ప్రాంత వాసులు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సమస్యలు చెప్పడం ప్రజల హక్కు అని, ప్రజాప్రతినిధులుగా వాటిని పరిష్కరించడం మా బాధ్యత అని పేర్కొన్నారు. జగ్గయ్య చెరువు కాలనీ వాసుల సమస్యలు కూడా పవన్ దృష్టికి వచ్చాయని, సమస్యలన్నిటికీ త్వరలోనే పరిష్కారం చూపుతామని ఆయన వెల్లడించారు. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అసలు సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు. మీరు ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు. ఆయన కింద ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన దీంట్లో కూడా వస్తాయి. వేరే వేరే చోట్ల ఎవరెవరు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిలబడి ఆయన పరిష్కరిస్తున్నప్పుడు మీ సమస్య ఆయన దృష్టికి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తూ మీకు తొందరగా మీ సమస్యలన్నీ, ఎస్పెషల్లీ మాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పింది అనమాట, డ్రైనేజీ, తర్వాత డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఫస్ట్ అవసరాలు. రోడ్ ఓకే, అలాగే 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 అవసరం లేదమ్మా, మీరంతా బాధపడక్కర్లా. ఎందుకంటే ఇది మీ హక్కు. మీరు మీ హక్కు ఇది, మీరు అదే అర్థమైంది, మీ హక్కు ఇది చేయటమేమో. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత. అంటే ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ గారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో ఒట్టి మాటలు కాకుండా ఏం చేయగలుగుతాం అనేది. సో మాకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా డ్రైనేజీ, వాటర్, ఏదో ఒక రోడ్డు ఏదో సంబంధించి ఈ రెండు డెఫినెట్గా వీటి మీద మేము దృష్టి పెడతాం. చాలా తొందరగా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. డెఫినెట్గా మీరేం దాన్ని వరి అవ్వకలేదు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది సమస్యల విషయంలో ఆయన స్పందించి చాలా వేగంగా పరిష్కరించే వ్యక్తి. తన నియోజకవర్గంలో మీరు ఇలా ఉన్నారంటే అది ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటారు. మీరేం వరి అవ్వకలేదు. ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం. మేము బయలుదేరేటప్పుడు ఆయన చెప్పారు, ప్రత్యేకించి చెప్పారు, ఆ కాలనీకి వెళ్ళండి, కాలనీలో సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. మనం ఏం చేస్తే వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా వాళ్ళు జీవనం సాగిస్తారు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక నివేదిక తయారు చేసి మాకు సమర్పించండి అన్నారు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. దీంతోపాటు మేము వెళ్ళిన తర్వాత ఇది గతంలో ఎప్పుడన్నా ఇక్కడ సర్వేలు ఏమన్నా చేశారా ఎవరైనా అధికారులు ఎవరన్నా వచ్చి? మీకు ఎవరికన్నా సర్వే రాసుకున్నారు అంటే ఎక్కువ మందితో మాట్లాడి మీ అవసరాలు ఏంటి, ఇక్కడ ఇబ్బందులు ఏంటి, అటువంటిది ఏమైనా చేస్తారు? మేము వెళ్ళంగానే ఒక అధికార బృందాన్ని డిప్యూటీ సీఎం గారి అనుమతితో ఇక్కడ పంపిస్తాము. వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. అంటే నెలల తరబడి, సంవత్సరాల తరబడి కాదమ్మా, రోజుల్లోనే చేస్తారు. చేసిన తర్వాత మీ తక్షణ అవసరాలు ఏంటి? ఇప్పుడైతే డ్రైనేజీ అన్నారు, రోడ్లు అన్నారు, మంచినీరు, తక్షణ అవసరాలు, ఎలక్ట్రిసిటీ, అదే మంచినీరు, డ్రైనేజీ, వీటి మీద తప్పకుండా దృష్టి సారిస్తాము. ఇప్పుడు సహజంగా నాయకులకి మేము కూడా అదే దీంట్లో ఉన్నాం. రోజు వచ్చి సమస్యలు చెప్తుంటే ఏదో సందర్భంలో బరువుగా ఫీల్ అవుతాం. కానీ పవన్ కళ్యాణ్ గారు సమస్యలు చెప్తుంటే చాలా యాక్టివ్ గా పరిష్కారం చేద్దాం ఏంటి అనే దాంట్లో ఉంటారు. ఆయన దృష్టికి ఏ సమస్య వచ్చినా రోజుల్లోనే పరిష్కారం అవుద్ది. మీ కాలనీకి తప్పకుండా మీరందరూ సంతోషపడే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. ఆయన తరఫున మీకు ఆ హామీ మా బృందం ఇస్తున్నాము. మళ్ళా అధికారులు వచ్చిన తర్వాత ఇంకొకసారి మీ కాలనీని మేము విజిట్ చేస్తాము. తక్షణం ఇక్కడ సమస్యల పరిష్కారం అయ్యే విధంగా మా సాయశక్తులు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.